వెల్కమ్ టు ఏఎఫ్ న్యూస్. నేను సుమలత. తుర్కపాలెం గ్రామస్తులకు మెలియోయిడోసిస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం. తీవ్రంగా ఎక్కువగా ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశం. గుంటూరు జిల్లా తుర్కపాలెంలో జూలై, ఆగస్టు నెలల్లో 20 మంది చనిపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టి ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శని, ఆదివారాలు ప్రత్యేక వైద్య బృందాలు తుర్కపాలెం పంపించాలని, గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. గత 2 నెలలుగా గుంటూరు జిల్లా తుర్కపాలెంలో అంతు చిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైన, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తుర్కపాలెంలో అందరికీ సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగిని వైద్య పర్యవేక్షణలో ఉంచి హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొత్త కేసులు ఏమాత్రం నమోదు కాకూడదని తెలిపారు. పరిస్థితులు నియంత్రణలోనికి రావాలని, స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. మెలియోయిడోసిస్ ప్రధానంగా భూమిలోనూ, నిల్వ నీరులో, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు తెలిపారు. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా గాయాలు లేదా చర్మ పగుళ్లు ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయన్నారు. కాలుష్యమైన నీరు తాగినా ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా సంక్రమించవచ్చని చెప్పారు.